అందరికీ నా నమస్కారాలండి. అండ్ మనం ఎస్బీఐ క్లర్క్స్‌కి సంబంధించి 2018 జూన్ 23న జరిగిన పరీక్షలోని స్పాట్ ది ఎర్రర్స్‌ని చూస్తున్నాం. సో, ఇందులో ఎప్పుడైనా గానీ స్పాట్ ది ఎర్రర్స్ మనం గమనించుకోవాలంటే, మొట్టమొదటిగా మనం గమనించుకోవాల్సిన అంశాలేందంటే, ఇవ్వబడిన ఏదైతే ఈ యొక్క వాక్యం ఉందో, దాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. చదివేటప్పుడు మనం గమనించాల్సిన విషయాలేంటంటే, ఒకటి టెన్సెస్ పరంగా ఏమైనా రాంగ్ ఇచ్చారా? తర్వాత వాయిస్‌లో ఏమైనా తేడాలున్నాయి. ఇస్తారు గదా! వాయిస్ మనకని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. దీంట్లో ఏమైనా తప్పులున్నాయా? తర్వాత వచ్చేసి ఫ్రేజెస్‌లో కొన్ని బైనామియలుంటాయి. అంటే ఖచ్చితంగా ఆ ఫ్రేజ్ అట్లానే పడాలి. థిక్ అండ్ థిన్ అని. అండ్ ఇట్లా ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌లో గానీ ఏవైనా వర్డ్స్‌ని మిస్‌ప్లేస్ ఒక వర్డ్‌కి బదులు ఇంకో వర్డ్ ఇచ్చారా? ఇట్లాంటివి మనం గమనించుకోవాలి. ప్రిపోజిషన్స్‌లో ఏమైనా రాంగ్ ఇచ్చారా? సో, మొత్తానికి స్పాట్ ది ఎర్రర్ మనం గమనిస్తున్నామంటే మనకు టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టుందని అర్థం అనమాట. ఉండాలి. ఉంటేనే చేయగలం. సో, ఓకే. ఇప్పుడు మనం వీటిని ఎస్‌బీఐ క్లర్క్స్‌లో 23 జూన్ 2018 జరిగిన ఎగ్జామ్‌లోని స్పాట్ ది ఎర్రర్స్ మనం చూస్తున్నాం. చూడండి ఫస్ట్‌ది. నౌ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి ఆల్ ద డొనేషన్స్ దట్ కమ్ టు ద ఆర్గనైజేషన్ మన ఆర్గనైజేషన్‌కి వస్తున్న డొనేషన్స్ అన్నిటిని విల్ బి అకౌంటెడ్ టు ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డోనార్స్ ఏవైతే డోనార్స్ డీటెయిల్స్ ఉన్నాయో విల్ ఆల్సో బి రికార్డెడ్ ఇన్ సపరేట్ ఫైల్. ఏవైతే డోనార్స్ దాతలు ఇస్తారో వాటిని కూడా మనం సపరేట్ ఫైల్‌లో నోట్ చేయాలి. ఇది దీని యొక్క అర్థం. అయితే మనకు అర్థం తెలియాలి. అయితే అర్థం పక్కాగా తెలియాల్సిన అవసరం అయితే మాత్రం స్పాట్ ది ఎర్రర్‌లో అవసరం లేదు. కారణం ఏంటంటే మనం గమనించాల్సింది గ్రామటికల్‌గా ఏమైనా రాంగ్ ఉందా అనేది గమనించుకోవాలి. సో, దాన్ని బట్టి మనం చూస్తాం ఈ యొక్క కోణంలో టెన్సెస్‌లో రాంగ్ ఇచ్చారా? ప్రిపోజిషన్స్‌లో రాంగ్ ఇచ్చారా? వాయిస్‌లో రాంగ్ ఉందా? ఇట్లాంటివన్నమాట. సో, ఇక్కడికొచ్చేసి ఏందంటే, ఇక్కడ ఇదంతా బావుంది గానీ, చూడండి ఇక్కడ ద ఆర్గనైజేషన్ విల్ బి అకౌంటెడ్ టులో ఇక్కడ ఇతను ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం ఇక్కడ టు బదులు ఫర్ అనేది ఉండాలి. అకౌంటెడ్ ఫర్ అంటే ప్రతీది కూడా నోట్ చేయబడుతుందనేసి అనమాట అర్థం అది. అకౌంటెడ్ ఫర్ అనేది ఉండాలి. అండ్ ఆన్సర్ ఇక్కడ తప్పు ఎక్కడైతే ఉందంటే బిలో ఉంది కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాం. ఇట్ సీమ్స్ దట్ గ్లోబల్ సేల్స్ ఆఫ్ ద లీడింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ విల్ కంటిన్యూ టు గ్రో ఈవెన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ పేటెంట్ ఆల్దో ద కంపెనీ హ్యాస్ బీన్ ట్రైడ్ హార్డ్ టు గెట్ ఇట్స్ పేటెంట్ రెన్యూడ్. చూడండి ఇప్పుడు దీనికొచ్చేద్దాం. రెండో ప్రశ్నకొచ్చేస్తే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇట్ సీమ్స్ దట్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. గ్లోబల్ సేల్స్ ఆఫ్ ద లీడింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ విల్ కంటిన్యూ టు గ్రో. సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాంబినేషన్ ఆఫ్టర్ ది ఎక్స్‌పైరీ ఆఫ్ ఇట్స్ పేటెంట్ ఆల్దో ద కంపెనీ హ్యాస్ బీన్ ఇక్కడ చూడండి. జాగ్రత్తగా గమనించండి ఇది. హ్యాస్ బీన్ ట్రైడ్ అనేది ఏ సందర్భంలో వస్తుంది? ఒకటి ప్యాసివ్ వాయిస్ సందర్భంలో రావాలి. కానీ ఇక్కడ చెప్తున్న అర్థం చూడండి. కంపెనీ ట్రై చేస్తుంది. కంపెనీని ఎవరో ట్రై చేయట్లేదు. కంపెనీ ట్రై చేస్తుంది అని చెప్పాలి అంటే ఇక్కడ చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రకారం హ్యాస్ బీన్ తర్వాత V4 రావాలి అనగా ఇంగ్ ఫామ్ రావాలి అంటే ట్రైయింగ్ అని ఉండాలి. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా మనకు తేలిపోతున్న విషయం ఏంటయ్యా అంటే ఇక్కడ మనకి డీలో తప్పనేది ఉందని తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఆన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ అక్రాస్ ద కంట్రీ ద ప్రైస్ ఆఫ్ స్పీషీస్ has fallen sharply as people have become health conscious and prefer mild food. సో, ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ జరిగింది ఏందంటే ఫ్రేజ్‌లో తప్పడింది. ఫ్రేజ్ ఏందంటే ఆన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ కాదు. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. వన్స్ అపాన్ ఏ టైమ్. ఓహ్! అట్లానే ఎట్లా ఉంటుందంటే ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆన్ ద కాదు. ఆన్ ద అనేది ఎవరు వాడరు. సో, ఇక్కడ మనకి ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ అని ఉండాలి. సో, అక్కడ రాంగ్ పడింది. సో, ఏలోనే రాంగ్ అనేది ఉంది. అది మనం గమనించుకోవాలి. నెక్స్ట్ నాలుగో ప్రశ్నకి వెళ్దాం. రిపోర్ట్ సేస్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ రేట్ in order to control the supply of money
ఎట్ మార్కెట్ అండ్ ఎకానమీ అండ్ నో ఎర్రర్ కూడా ఇచ్చారు. సో చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రిపోజిషన్స్, టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అండ్ టోటల్ గ్రామర్ని మనం ఒకసారి చెక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కడ జరిగిందా అంటే చిన్న మిస్టేక్, ఎట్ మార్కెట్ కాదు ఇన్ మార్కెట్ అని ఉండాలి. రిపోర్ట్ సేస్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ పెంచమన్నారు. వడ్డీ రేట్ ఏదైతే ఉందో వడ్డీ రేటు దాన్ని పెంచమన్నారు. దేనికి? మార్కెట్లో ఉన్న సప్లైని కంట్రోల్ చేయడానికి. అండ్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు ఉంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచుతారో మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ ఏం చేస్తాం, వెంటనే తీసుకెళ్ళి వడ్డీ రేట్లు పెరిగినాయని బ్యాంక్లో డబ్బులు జమ చేస్తాం. జమ చేసినప్పుడు ఖాళీగా మన చేతుల్లో ఉండడం ఎందుకు, అవి వడ్డీ పెరుగుతాయి అనేది మన ఉద్దేశం. సో ఇది జనరల్గా బ్యాంకింగ్ కాబట్టి మీకు ద్రవ్యోల్బణం ఇవన్నీ ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే ఇన్ మార్కెట్, మార్కెట్లో, ఎట్ మార్కెట్ కాదు, మార్కెట్ వద్ద అని కాదు, ఇన్ మార్కెట్ అనేది ఉండాలి. సో అదనమాట. చూడండి 5వ ప్రశ్నకు వచ్చేసాం. ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద పాస్పోర్ట్ విల్ బి లెఫ్ట్ బ్లాంక్ యాజ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ డిసైడెడ్ దట్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, స్పౌస్ ఆర్ లీగల్ గార్డియన్ విల్ నో లాంగర్ బి ప్రింటింగ్ ఆన్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఈ కోణంలోనే మనం చూడాలి. టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, ఫ్రేజల్ వర్బ్స్, ప్రిపోజిషన్స్ ఇవి ఏవైనా మిస్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. అండ్ టెన్సెస్ కాంబినేషన్స్ కనుక మనం చూసుకుంటే కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూసిన దాంట్లో ఏంటి రాంగ్ ఎక్కడ జరిగిందంటే చూడండి, విల్ నో లాంగర్ బి ప్రింటింగ్ కాదు, బి తర్వాత V4 రావచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ వాడబడింది ఏంటంటే పేరు అనేది ప్రింట్ చేయబడద్దు, ఈ పేర్లు ప్రింట్ చేయబడవు, ప్రింట్ చేసేవాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు. సో అది ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. ఇక్కడ నో లాంగర్, విల్ నో లాంగర్ బి ప్రింటెడ్, విల్ నో లాంగర్ బి ప్రింటెడ్ అని రావాలి. అంటే ఈడి, PRINTED అని రావాలి. కానీ V4 పెట్టేశారు. సో అది రాంగ్ అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్కి సంబంధించి రాంగ్ ఇవ్వడం జరిగింది. తర్వాతది చూద్దాం. రెస్పాండింగ్ టు ఏ సిరీస్ ఆఫ్ క్వశ్చన్ ది అఫీషియల్ సెడ్ దట్ ఇండియన్ మోటార్ సైకిల్స్ దట్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ ది USA డోంట్ హ్యావ్ ఎనీ టారిఫ్స్ ఆన్ దెమ్. చూడండి, రెస్పాండింగ్ టు ఏ సిరీస్ ఆఫ్ ద క్వశ్చన్, ఓకే ఫ్రేజ్ బాగుంది. ద అఫీషియల్ సెడ్ దట్, ఓకే ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధించి అఫీషియల్ సెడ్ దట్, వెరీ గుడ్, బాగుంది. దట్ ఇండియన్ మోటార్ సైకిల్స్ దట్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ ద US డోంట్ హ్యావ్ ఎనీ టారిఫ్స్ ఆన్ దెమ్. చూడండి ఇక్కడికి సంబంధించి జనరల్గా తప్పు వచ్చేసింది. ఎట్లా ఉందంటే దట్ ఆర్ ఇంపోర్టెడ్ ఇంటూ ద US ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకంటే అది మూమెంట్, సాగేది. అండ్ యాక్చువల్గా ఇట్ ఈజ్ ఇన్ ద కప్బోర్డ్. ఇన్ ద కప్బోర్డ్ అంటే అది స్థానచలనం అనేది లేకుండా ఉంది. హీఈస్ గోయింగ్ త్రూ ద టన్నెల్ లేదా హీఈస్ గోయింగ్ ఇన్ టు ద టన్నెల్ అంటే ఒక సొరంగ మార్గం ద్వారా అతను వెళ్తున్నాడు. ఇంటూ ఎప్పుడు వాడతాం అంటే మూమెంట్ ఉన్నప్పుడు వాడతాం. ఇక్కడ ఇంపోర్టెడ్ ఇన్ టు ద US అని ఉండాలి. ఎందుకని? మూమెంట్, అది మూమెంట్ ఉన్న వాటికి ఇంటూ వాడతాం. ఇంటూ వచ్చిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ వస్తువు వెళ్తుంది లోపలికి అండ్ మూమెంట్లో ఉందని అర్థం. ఇన్ అంటే లోపల అంతే స్టేటిక్గా ఉందని అర్థం. అది మనం గమనించుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి Cలో అండ్ ఎర్రర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్కి వెళ్దాం. విత్ ద సమ్మర్ హాలిడేస్ round the area one of the things that parents are looking for is the space where they can take their children for holidays. యాక్చువల్గా ఒకటి చెప్తారండి, జనరల్గా ఫస్ట్లోనే చెప్తారు. మీకు అక్కడ ఏమైనా పంక్చుయేషన్ పరంగా ఏదైనా ఉంటే లైట్ తీసుకున్నాను సంథింగ్ నేను ఇంతకుముందు చూశాను, మరి ఇప్పుడైతే నేనైతే చూడలేదు పైన. సో లుకింగ్ ఫర్ తర్వాత కామా రావాలి, ఓకే, అండ్ అట్లాంటివి ఉంటాయి. ఓకే, ఎనీహౌ లెట్స్ గో, ఎట్లా ఉందో చూద్దాం మనం అసలు ఎర్రర్ ఎక్కడ ఉందనేది. అండ్ నాకు తెలిసి అయితే లుకింగ్ ఫర్ తర్వాత కామా ఉంటుంది. విత్ ద సమ్మర్ హాలిడేస్ రౌండ్ ద ఏరియా కాదండి, రౌండ్ ద కార్నర్. జనరల్గా మనకి రౌండ్ ద కార్నర్ అనేది మనకి ఇడియోమాటిక్ ఫ్రేజ్
రౌండ్ ద కార్నర్ అనేసి ఉంటుంది జనరల్గా. సో అది తప్పిపోయింది. అండ్ మామూలుగా పంక్చుయేషన్ పరంగా అయితే మనల్ని ఏం అడగలేదు కాబట్టి అండ్ లుకింగ్ ఫర్ తర్వాత నాకు తెలిసి కంపల్సరీగా కామా రావాలి. ఓకే. విత్ ద సమ్మర్ హాలిడేస్ రౌండ్ ద కార్నర్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ పేరెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ అ స్పేస్ వేర్ దే కెన్ టేక్ దేర్ చిల్డ్రన్ ఫర్ హాలిడే. ఇక్కడ రౌండ్ ద కార్నర్ అండి. సో దట్ ఈస్ ద ఏలో రాంగ్ అనేది ఉంది. రౌండ్ ద కార్నర్ అని రావాలి. ఓకే. నెక్స్ట్, ఈవెన్ తో ట్యాక్స్ సేవింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ హెల్ప్ యూ సేవ్ ట్యాక్స్ ఫర్ ద కరెంట్ ఇయర్. సో ఏదేమైనప్పటికీ కూడా ట్యాక్స్ సేవింగ్స్ చేసుకోగలిగే మార్గాలు ఏదైనా కానీ ప్రస్తుత సంవత్సరాన్ని మిమ్మల్ని కాపాడినప్పటికీ ట్యాక్స్ నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ బికమ్స్ ఏ ట్యాక్స్ లయబిలిటీ ఈచ్ ఇయర్ టు ది ఎండ్ ఆఫ్ ది టెన్యూర్. సో యాక్చువల్గా ఇక్కడ 2 కాదండి, టిల్ ది ఎండ్ ఆఫ్ ది టెన్యూర్ అని రావాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి కాపాడిన ఇంట్రెస్ట్ ఏదైతే వస్తూ ఉంటుందో ఇంట్రెస్ట్ ఇన్కమ్ దానికి మాత్రం ఆ టెన్యూర్లో ఎండ్లో లైబిలిటీగానే ఉంటుంది అని చెప్పడం దీని ఉద్దేశం. సో 23rd June 2018 అడిగిన స్పాట్ ది ఎర్రర్ ఏవైతే ఉన్నాయో అవి 8ని మనం చర్చించడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మీకు గనక ఈ ప్రయత్నం నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేసిన కొద్దీ ఇలాంటి వీడియోస్ ఎక్కువగా వస్తాయని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది చూసినప్పుడు అండ్ ఆటోమేటికల్లీ జనరల్గా అటువైపు మొగ్గు చూపుతాం కాబట్టి దయచేసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్.